వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైనే పోరాటం చేస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా బీసీ కళానేతలు, నిరుద్యోగ కళాకారులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం అండగా నిలవటం తమకు ఎంతో శక్తిని ఇస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగలేదని, కేవలం మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని తమ లక్ష్యమని అన్నారు. తమ లక్ష్యాలను సాధించుకునేందుకు ఫిబ్రవరి 7న 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జరుగుతున్న పోరాటానికి ఏకైక డిమాండ్ ఎస్సీ వర్గీకరణ. అంబేద్కర్ మహనీయుడు సాధించిన రిజర్వేషన్లో మాదిగలకు న్యాయమైన వాటా ఎందులో దక్కలేదు కాబట్టి, మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు కాబట్టి, మాదిగలతో పాటు ఇతర దళిత కులాలు కూడా వెనుకబడిపోయాం కాబట్టి మాదిగల వాటా మాదిగలకు రావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలనే పద్ధతిలోనే ఈ పోరాటం కొనసాగుతున్నది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఈ పోరాటం ఒకవైపు జరుగుతున్న సమయంలో కూడా 30 ఏళ్లుగా డిమాండ్ అయితే మేము వదిలిపెట్టలేదు కదా. 30 ఏళ్లుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఉన్నాం కదా. 30 ఏళ్లుగా ఆ డిమాండ్ మీద పోరాటం చేస్తూనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేద వర్గాల జీవితాల్లో కొంత వెలుగు నింపడం కోసం కులంతో మతంతో సంబంధం లేకుండా ఎన్నో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల ఫలితం మీ కుటుంబాల్లో కూడా ఉన్నది. మీరు మాదిగలా కాదు, మీరు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళలో పేదలైనా ఎంఆర్పీఎస్ కొన్ని అంశాల మీద పోరాటం చేస్తే ఆ పోరాట ఫలాలు మీ ఇళ్లలో